హాయ్ అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. లాస్ట్ వీడియోస్లో మనం క్లాస్ 9th ఎకనామిక్స్లో చాప్టర్ 1, చాప్టర్ 2ని కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు చాప్టర్ 3ని స్టార్ట్ చేయబోతున్నాం. చాప్టర్ 1లో ఏం చెప్పుకున్నాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ ఉండాలంటే ఈ ఫ్యాక్టర్స్ ఉండాలి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రైజ్ అని. ఈ 4 ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత ఫార్మింగ్ యాక్టివిటీస్, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ అనేది కూడా ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసాం. అంతేనా. సెకండ్ చాప్టర్లో వచ్చేసి పీపుల్ యాజ్ రీసోర్స్ అంటే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో 4 ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం కదా, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రైజ్ అని. ఈ ఎంటర్ప్రైజ్నే హ్యూమన్ క్యాపిటల్ అంటాం అనమాట. అదే సెకండ్ చాప్టర్. అంటే ఒక కంట్రీకి పీపుల్ రీసోర్స్ అవుతారు. ఎప్పుడు రీసోర్స్ అవుతారు? వాళ్ళని హ్యూమన్ క్యాపిటల్గా మార్చుకోగలగాలి. హ్యూమన్ క్యాపిటల్ ఎప్పుడు అవుతారు? వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు పీపుల్ని మనం అసెట్గా మార్చుకోగలము. లయబిలిటీగా చూడకూడదు, అంటే భారంగా చూడకూడదు వాళ్ళని. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, స్కిల్స్, హెల్త్ వాటి మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు పీపుల్ కంట్రీకి ఆస్తి అవుతారు, అసెట్ అవుతారు అని చెప్పుకున్నాం. అంతేనా. తర్వాత ఇప్పుడు థర్డ్ చాప్టర్ని డిస్కస్ చేద్దాం. పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్, పేదరికం అనేది ఒక సవాలుగా ఉంది అనేది థర్డ్ చాప్టర్ అనమాట. ఇది టెక్స్ట్ బుక్లో చూడండి, ఇక్కడ పావర్టీ యాజ్ ఏ థర్డ్ చాప్టర్, పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్ అనమాట థర్డ్ చాప్టర్. ఓకేనా. ఇందులో మనం ఫస్ట్ ఓవర్ వ్యూ, నెక్స్ట్ ఇంట్రడక్షన్, తర్వాత 2 టిపికల్ కేసెస్ ఆఫ్ పావర్టీ అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏంటి, పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్ అనేది థర్డ్ చాప్టర్. ఫస్ట్ ఓవర్ వ్యూ కదా. ఓవర్ వ్యూలో ఏముంది మనకి, ఓవర్ వ్యూలో వచ్చేసి మన ఇండిపెండెంట్ ఇండియాలో చాలా మోస్ట్ డిఫికల్ట్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో పావర్టీ అనేది ఒక ఛాలెంజ్గా ఉంది, ఒక బిగ్ ఛాలెంజ్గా ఉందన్నమాట. చాలా ప్రాబ్లమ్స్, చాలా ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ ఉన్నాయి. వాటిలో ఈ పేదరికం అనేది కూడా ఒక ఛాలెంజ్గా ఉంది అని చెప్పారు. ఇందులో మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నామంటే ఈ చాప్టర్లో మల్టీ డైమెన్షనల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పావర్టీ విత్ ఎగ్జాంపుల్స్. అంటే పావర్టీకి, పేదరికానికి రీజన్ ఒకటంటూ లేదు, చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి అనేది ఒక ఎగ్జాంపుల్స్తో మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత సోషల్ సైన్సెస్లో పావర్టీని ఎలా చూస్తారు అనేది డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పావర్టీ ట్రెండ్స్ అనేది ఎలా ఉన్నాయి, ఇండియాలో ఎలా ఉంది ట్రెండ్, వరల్డ్లో ఎలా ఉంది అనేది పావర్టీ లైన్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకు ఈ పావర్టీ ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ పావర్టీకి రీజన్స్ ఏంటి, పేదరికానికి అనేది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ యాంటీ పావర్టీ మెజర్స్, గవర్నమెంట్ ఈ పావర్టీని తగ్గించడానికి, పావర్టీని తీసేయడానికి ఏ మెజర్స్ తీసుకుంది, ఏ స్టెప్స్ అనేవి తీసుకుంది అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా. అది మనకి ఓవర్ వ్యూలో ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇంట్రడక్షన్లో ఏముంది మనకి, ఇంట్రడక్షన్లో మన డైలీ లైఫ్లో మనం చాలామందిని చూస్తుంటాం పూర్ పీపుల్ని. వాళ్ళు ల్యాండ్లెస్ లేబరర్స్ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళకు ల్యాండ్ ఉండదు, ల్యాండ్ ఉన్న దాంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి పూర్ పీపుల్నైనా చూస్తుంటాం. లేదంటే ఓవర్ క్రౌడెడ్ విలేజెస్లో, ఓవర్ క్రౌడెడ్ జగ్గీస్లో నివసిస్తూ ఉంటారనమాట పీపుల్ సిటీస్లో. అంటే స్లమ్ ఏరియాస్ ఉంటాయి కదా, అలాంటి ఏరియాస్లో నివసిస్తున్న పీపుల్లోనూ పూర్ పీపుల్ని చూస్తుంటాం మనం. లేకపోతే డైలీ వేజ్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేసే వాళ్ళైనా సరే, లేకపోతే చైల్డ్ వర్కర్స్ ఉంటారు కదా దాబాలో, అలా అయినా, బెగ్గర్స్ అయినా, ఇలా మన డైలీ లైఫ్లో మనం చాలామంది పూర్ పీపుల్ని చూస్తూ ఉంటాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇండియాలో అంటే 2011-12 సర్వే, 2011-12 ఆ టైంకి మనకి ఇండియాలో ప్రతి 4 పీపుల్లో ఒక పర్సన్ పూర్గా ఉన్నారు అని చెప్పారు. అంటే 27 crores, 270 millions ఆఫ్ పీపుల్ పావర్టీలో ఉన్నారు అని చెప్పారనమాట 2011-12 ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం. అయితే మన వరల్డ్లో చూసుకుంటే లార్జెస్ట్ సింగిల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పూర్ పీపుల్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పూర్ అనేది మన ఇండియాలోనే ఉంది. ఎక్కువ మంది పూర్ పీపుల్ మన ఇండియాలోనే ఉన్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మన ఇండిపెండెంట్ ఇండియాలో ఈ పావర్టీ అనేది ఎంత సీరియస్నెస్ ఆఫ్ ద ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అన్నమాట.
అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంతమంది పీపుల్ ఇంకా పావర్టీలోనే ఉన్నారు అని. అయితే నెక్స్ట్ టాపిక్ ఏంటి ఇక్కడ టెక్స్ట్ బుక్లో 2 టిపికల్ కేసెస్ ఆఫ్ పావర్టీ. పావర్టీ అనేది అర్బన్లో ఎలా ఉంది, రూరల్లో ఎలా ఉంది అనేది చూస్తున్నాం. అర్బన్ కేసులో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇతను వర్క్ చేస్తున్నాడు, వాళ్ళ వైఫ్ కూడా వర్క్ చేస్తుంది. అతనికి 4 చిల్డ్రన్స్ ఉన్నారనమాట. పెద్ద చిల్డ్రన్ ఎల్డర్ చిల్డ్రన్ వచ్చేసి టీ షాప్లో వర్క్ చేస్తున్నారు. సెకండ్ అమ్మాయి, ఈ అమ్మాయి వచ్చేసి ఇంకొక 2 పిల్లల్ని చూసుకుంటూ ఉంది. వాళ్ళ పేరెంట్స్ పక్కనే ఉన్న విలేజ్లో ఉన్నారు. వాళ్ళకు కూడా అతను మనీ సెండ్ చేయాలన్నమాట. సో అది ఇక్కడ ఇమేజ్లో ఇచ్చింది. అయితే అర్బన్ కేసులో ఎలా ఉంది పావర్టీ, ఆ ఎగ్జాంపుల్లో ఏం చెప్పారంటే మనకి రామ్ చరణ్ సంథింగ్ ఎక్స్ ఒక పర్సన్ ఉన్నాడు. అతను డైలీ వేజ్ వర్కర్గా పనిచేస్తున్నాడు. అతను ఎక్కడ నివసిస్తున్నాడు, ఒక క్రౌడెడ్ బస్తీలో అనమాట. ఒక క్రౌడెడ్ బస్తీలో సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక చిన్న రూమ్లోనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారనమాట. మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారు. 4 చిల్డ్రన్స్, 2 వాళ్ళ పేరెంట్స్, మొత్తం 6 మెంబర్స్ ఆ చిన్న రూమ్లోనే ఉన్నారు. అంతేనా. సో వాళ్ళ వైఫ్ కూడా, అతనికి ఏమో డైలీ వేజ్ వర్క్ చేస్తుంటే 1500 రూపీస్ వస్తుంది. ఆ మనీ అనేది వాళ్ళ ఫ్యామిలీని సస్టైన్ చేయడానికి సరిపోదు, బికాస్ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. అలానే వాళ్ళ వైఫ్ వచ్చేసి పార్ట్ టైమ్గా చేస్తుంది అనమాట 800 రూపీస్కి. తర్వాత ఎల్డర్ సన్ టీ షాప్లో చేస్తున్నాడు. 10 ఇయర్స్ డాటర్ వచ్చేసి ఆ యంగర్ సిబ్లింగ్స్ని చూసుకుంటుంది అనమాట. తర్వాత వాళ్ళు ఎవరు స్కూల్కి వెళ్ళడం లేదు, ఓకేనా. వాళ్ళకి 2 pairs ఆఫ్ క్లాత్సే ఉన్నాయి. వాళ్ళకి షూస్ ఉన్నాయంటే అది ఒక లగ్జరీ అనమాట వాళ్ళకి. ఆ చిన్న పిల్లలు ఉన్నారే యంగర్ కిడ్స్, వాళ్ళకి అండర్ న్యూట్రిషన్ ఉంది. అంటే వాళ్ళకి న్యూట్రిషన్ సరిగా అందలేదు, ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ కాబట్టి. ఒకవేళ హెల్త్ బాగాలేకపోయినా కూడా వాళ్ళు చూపించుకోవడానికి హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా లేవు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ విలేజ్లో ఉన్నారు కదా, అతని పేరెంట్స్ వాళ్ళకు కూడా మనీ సెండ్ చేయాలన్నమాట. ఇది ఈ అర్బన్ కేసులో ఉన్న సిచ్యువేషన్. ఇక్కడ చూస్తే మనకి ఏమేమి అర్థమవుతుంది ఈ స్టోరీ వింటే, అక్కడ పిల్లలకి అతనికి వచ్చే ఇన్కమ్ సరిగా లేదు, అంటే డీసెంట్ శాలరీ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే హెల్త్ ఫెసిలిటీ అనేది సరిగా లేదు. ఎందుకు, వాళ్ళకి వచ్చే మనీ సరిపోదు. సో పిల్లలకి సరైన న్యూట్రిషన్ ఇవ్వలేరు. తర్వాత ఎడ్యుకేషన్ లేదు, ఇల్లిటరసీ ఉంది, ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉంది. పిల్లల్ని స్కూల్కి కూడా పంపించలేరు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాం అర్బన్ కేసులో. ఇప్పుడు రూరల్ కేసులో చూద్దాం. రూరల్లో ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది ఇచ్చారనమాట. ఇదండి ఇక్కడ రూరల్ ఏరియాస్లో వచ్చేసి ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఒక చిన్న విలేజ్లో, యూపీకి చిన్న విలేజ్లో నివసిస్తున్నారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ అనమాట. అతనికి ఓన్ ల్యాండ్ లేదు, అంటే ల్యాండ్లెస్ లేబరర్స్. అతను జాబ్ ఏం చేస్తున్నాడు, బిగ్ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఓన్ ల్యాండ్ ఉంటుంది, అతని దగ్గర వర్క్ చేస్తున్నాడు. హార్డ్లీ డైలీ 50 రూపీస్ వస్తుంది అనమాట. లేకపోతే ఏదో ఒక దాల్, వీట్ కానీ వెజిటేబుల్స్ కానీ అలా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో 8 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అనేది 2 పూట్ల గడవడానికి కూడా సరిపోదు. 2 ప్లేట్ స్క్వేర్ మీల్స్ కూడా, 2 స్క్వేర్ మీల్స్ ఆఫ్ డే, అంటే 2 పూట్ల కూడా వాళ్ళకి మేనేజ్ చేయలేని సిచ్యువేషన్ అనమాట. వాళ్ళు ఆ ప్లేస్కి, విలేజ్కి అవుట్స్కర్ట్స్లో నివసిస్తూ ఉన్నారు, హట్స్, గుడిసెల్లో. తర్వాత వాళ్ళ యొక్క ఉమెన్, ఆమె వైఫ్ వచ్చేసి అక్కడ కట్టెలు కొట్టు పని చేస్తుందన్నమాట. ఆ వైఫ్ వాళ్ళ ఫాదర్ టీబీ పేషెంట్తో చనిపోయారు. అదే హెల్త్ ఇష్యూ వాళ్ళ మదర్కి వచ్చింది. మెడికేషన్ లేదన్నమాట ఆవిడకి చూపించడానికి, హెల్త్ ఫెసిలిటీ కూడా లేదు. అక్కడ విలేజ్లో ప్రైమరీ స్కూల్ ఉంది, కానీ అతను ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే అతను 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఎర్నింగ్ చేయడం స్టార్ట్ చేశాడు, సంపాదించడం. వాళ్ళకి కొత్త బట్టలు కావాలన్నా కూడా ఇయర్లీ వన్స్ ఇయర్లో వచ్చేవన్నమాట. వీళ్ళకి సోపు, ఆయిల్ ఇలాంటి చిన్న ఐటమ్స్ కూడా వాళ్ళకి పెద్ద లగ్జరీ ఐటమ్స్ అనమాట. సో విలేజ్లో పరిస్థితి ఇలా ఉంది. ల్యాండ్ లేకపోవటము, హెల్త్ ఫెసిలిటీస్ లేకపోవటము, స్కూల్కి వెళ్ళకపోవటం, ఇలాంటి సిచ్యువేషన్ అంతా కూడా ఉంది. ఈ 2 కేసెస్ వల్ల మనకి ఏమేమి అర్థమవుతున్నాయి, పావర్టీకి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, పావర్టీకి రీజన్స్ అనేవి చాలా ఉన్నాయి. ల్యాండ్ లేకపోవటం వల్ల, ల్యాండ్ లేదు, సో వాళ్ళు ఇంకొక ల్యాండ్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఇన్కమ్ అనేది సరిగా లేదు.
అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. నెక్స్ట్ ఫ్యామిలీ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. ఇల్లిటరసీ ఉంది, వాళ్ళ ఇన్కమ్ తక్కువ, స్కూల్కి పంపాలన్నా కూడా వాళ్ళకి సరైన మనీ అనేది లేదన్నమాట. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేవు. పూర్ హెల్త్, మాల్ న్యూట్రిషన్ ఉంది, ఇన్కమ్ లేదు. సో ఏమవుతుంది, న్యూట్రిషన్ ఫుడ్ అనేది కూడా లేదు. చైల్డ్ లేబర్ అనేది ఉంది. వాళ్ళ బాబు ఇందాక చెప్పాం కదా, వాళ్ళ యొక్క ఎల్డర్ సన్ టీ షాప్లో పనిచేస్తున్నాడని, అది చైల్డ్ లేబర్ అనమాట. ఇలా అదొక ఎగ్జాంపుల్. ఇలా చాలా రీజన్స్ అనేవి పావర్టీకి దారి తీస్తుంది. అది చాలా హెల్ప్లెస్నెస్గా ఉందన్నమాట. దానికి ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ అనేవి అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అవన్నీ కూడా పావర్టీకి రీజన్స్ అన్నమాట. ఆ 2 కేసెస్ నుంచి మనకేమర్థమైంది, పావర్టీ అనేది మల్టీ డైమెన్షనల్. పావర్టీకి రీజన్ ఒకటే కాదు, చాలా ఉన్నాయి. హంగర్, ల్యాక్ ఆఫ్ షెల్టర్, పేరెంట్స్ సిచ్యువేషన్ అనేది వాళ్ళ పిల్లల్ని నాట్ ఏబుల్ టు సెండ్ స్కూల్స్ దేర్ చిల్డ్రన్స్. తర్వాత సిక్ పీపుల్ నాట్ అఫోర్డ్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర మనీ లేదు, అఫోర్డ్ చేయలేరు అనమాట. ల్యాక్ ఆఫ్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. అక్కడ క్రౌడెడ్ బస్తీలో నివసిస్తున్నారు కదా వాళ్ళు, అక్కడ ఒకే రూమ్లోనే అంతమంది నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి శానిటేషన్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. రెగ్యులర్ జాబ్స్ లేవు. డీసెంట్ అంటే వాళ్ళేంటి, వర్క్ ఉన్నప్పుడు మాత్రమే. విలేజెస్లో వర్క్ అనేది ఎప్పుడూ ఉండదు, అంతే కదా. హార్వెస్టింగ్ టైంలో అలా కొన్ని టైమ్స్లోనే వర్క్ ఉంటుంది అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అని. అదొకటి. రెగ్యులర్ జాబ్స్ అనేవి ఉండవన్నమాట. ఇవన్నీ కూడా మనకి పావర్టీకి రీజన్స్. ఇందులో మనకి ఈ స్టోరీ ఇదంతా అవసరం లేదు. ఇందులో మెయిన్ ఏంటంటే మనకి పావర్టీకి రీజన్ అనేది ఒకటే కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, తర్వాత ఫ్యామిలీ సైజ్, అన్ఎంప్లాయ్మెంట్, ల్యాండ్ లేకపోవటము, ఓన్గా చైల్డ్ లేబరు, ఇవన్నీ కూడా మనకి పావర్టీకి రీజన్సే అనే పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఈ పావర్టీ ఉంటే ఏమవుతుంది, వాళ్ళు సొసైటీలో ఇల్ ట్రీటెడ్గా ఉంటుంది అన్నమాట. వాళ్ళని ట్రీట్ చేసే విధానం అనేది మంచిగా ఉండదు. అయితే మనం ఇలా ఫార్మింగ్లో చూస్తుంటాం, ఇలా ఫ్యాక్టరీస్లో, గవర్నమెంట్ ఆఫీసెస్లో, హాస్పిటల్స్లో, రైల్వే స్టేషన్స్లో, ఇలా అన్నిట్లో కూడా వాళ్ళని, పూర్ పీపుల్ని ట్రీట్ చేసే విధానం అనేది మంచిగా ఉండదన్నమాట. సో ఎవ్వరు కూడా పావర్టీలో ఉండాలి అని అనుకోరు, ఎవ్వరు కూడా అందులో ఉండాలని ఇష్టపడరు అన్నమాట. సో మన ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లంగా ఉందన్నమాట ఈ పావర్టీ అనేది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఈ యాబ్జెక్ట్ పావర్టీ నుంచి బయటికి తీసుకురావాలి అనేది మన ఇండిపెండెంట్ ఇండియాలో ఒక ఛాలెంజ్ అని చెప్తున్నా. యాబ్జెక్ట్ పావర్టీ అంటే ఈ నీచమైన పేదరికం అన్నమాట. దీని నుంచి మన మన ఇండియాలో ఉన్నటువంటి పూర్ పీపుల్ని బయటకు తీసుకురావాలి అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్గా ఉంది అని ఇక్కడ చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి పావర్టీ అనేది, ఇప్పుడు మనం పావర్టీ అని ఎలా చెప్తున్నాం, పూర్ అని, మనకి ఇండికేటర్స్, యాక్చువల్గా ఉన్న ఇండికేటర్స్ ఏంటంటే ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది యూజువల్గా ఉన్న ఇండికేటర్స్ అన్నమాట. దానికి చాలా, పావర్టీకి చాలా ఫ్యాసెట్స్ ఉన్నాయి. ఫ్యాసెట్స్ అంటే చాలా కోణాల్లో ఉన్నాయన్నమాట, చాలా కోణాలు ఉన్నాయి వాటిలో. అయితే మన సోషల్ సైంటిస్ట్ అనేవాళ్ళు, సోషల్ సైంటిస్ట్ అంటే సొసైటీ గురించి స్టడీ చేసే వాళ్ళని, సమాజం గురించి స్టడీ చేసే వాళ్ళని సోషల్ సైంటిస్ట్ అంటామన్నమాట. అయితే ఈ సోషల్ సైంటిస్ట్ ఈ పావర్టీకి చాలా సోషల్ ఇండికేటర్స్ని చూస్తారనమాట. సోషల్ ఇండికేటర్స్ని చాలా చూస్తారు. ఏవేవి, ఇల్లిటరసీ, ఇందాక చెప్పుకున్నాం కదా, ఇల్లిటరసీ, మాల్ న్యూట్రిషన్, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవటం, హెల్త్ కేర్ లేకపోవటం, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ లేకపోవటం, ఇవన్నీ కూడా ఈ సోషల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారనమాట పావర్టీకి. అయితే అదే కాకుండా ఇది ఈ మధ్య కామన్గా మారింది. పావర్టీ అనాలిసిస్ అనేది ఈ సోషల్ ఎక్స్క్లూజన్, వల్నరబిలిటీ అనే ఫ్యాక్టర్స్ని కూడా, అనే ఇండికేటర్స్ని కూడా మనం
చాలా కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ రెండు కూడా పావర్టీకి రీజన్ అవుతాయి. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సామాజిక బహిష్కరణ. సోషల్ ఎక్స్క్లూజన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి, వల్నరబిలిటీ. ఈ రెండు కూడా ఇండికేటర్సే. ఈ రెండిటిని బేస్ చేసుకొని కూడా పావర్టీని అనాలిసిస్ చేస్తాము అని ఇక్కడ చెప్పారనమాట. అయితే ఈ సోషల్ ఎక్స్క్లూజన్ వల్ల ఏమవుతుంది, వాళ్ళు సోషల్ ఈక్వాలిటీని ఎంజాయ్ చేయలేరన్నమాట. సోషల్ ఈక్వాలిటీ నుంచి వాళ్ళు ఎక్స్క్లూడ్ చేయబడతారు, బహిష్కరణ చేయబడతారు. వాళ్ళేంటి సరౌండింగ్స్. ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ని తీసుకుంటే వాళ్ళేంటి, క్యాస్ట్ సిస్టంలో ఏమవుతుంది, వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండదన్నమాట. అంటే ఈ క్యాస్ట్ ఉన్న వాళ్ళకే ల్యాండ్ ఉండాలి అని చెప్పి అలా ఉంటుంది. అయితే సర్టెన్ క్యాస్ట్ ఎక్స్క్లూడెడ్ అనేది ఈక్వల్ ఆపర్చునిటీస్ నుంచి వాళ్ళు ఎక్స్క్లూడ్ చేయబడతారు. ఓకేనా, అది ఇక్కడ చెప్పారు ఎగ్జాంపుల్తో. క్యాస్ట్ సిస్టమ్, మన ఇండియాలో ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ ద్వారా ఈ క్యాస్ట్ వాళ్ళకి ల్యాండ్ ఉండాలి అలా అని చెప్పేసి సర్టెన్ క్యాస్ట్ అనేది ఈక్వల్ ఆపర్చునిటీస్ నుండి ఎక్స్క్లూడ్ అవుతుంది అనమాట. మన ఇన్కమ్ తక్కువ ఉండడం ఉంటుంది కదా, దానికంటే కూడా దానివల్ల కలిగే డ్యామేజ్ కంటే ఈ సోషల్ ఎక్స్క్లూజన్ వల్ల వచ్చే డ్యామేజే చాలా ఎఫెక్ట్ అవుతుందంట. ఈ సామాజిక బహిష్కరణ ఉంటుంది కదా, దానివల్ల జరిగే డ్యామేజే ఎక్కువ ప్రాబ్లమాటిక్ అనమాట. ఈ ఇన్కమ్ తక్కువ ఉండడం కంటే కూడా ఇదే ఎక్కువ డేంజరస్ అని చెప్తున్నారు. సోషల్ ఎక్స్క్లూజన్ వల్ల మనకి పావర్టీ వస్తుంది, సోషల్ ఎక్స్క్లూజన్ చేయడం వల్ల పావర్టీ వస్తుంది, పావర్టీ వల్ల కూడా మనకి సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఉంటుంది అని ఇక్కడ చెప్పారు. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సామాజిక బహిష్కరణ అనమాట. అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ నుంచి వాళ్ళు ఆ పీపుల్ మిస్ అవుతుంటారు బికాస్ ఆఫ్ మన ఇండియాలో ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ వల్ల. ల్యాండ్ అనేది వాళ్ళకి ఇంతే ఉండాలి, ఇలాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, దానివల్ల పీపుల్ మనకి బెనిఫిట్స్ నుంచి, ఫెసిలిటీస్ నుంచి, ఆపర్చునిటీస్ వేరే పీపుల్తో కంపారిజన్ చేసుకుంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్స్క్లూడ్ చేయబడతారనమాట. ఎవరైతే ఈ బెనిఫిట్స్ని, ఆపర్చునిటీస్ని ఎంజాయ్ చేస్తున్నారో పీపుల్, వాళ్ళ నుంచి ఎక్స్క్లూడ్ చేయబడతారు. దీన్నే సామాజిక బహిష్కరణ అని అంటాం అనమాట. సోషల్ ఎక్స్క్లూజన్ అలా బహిష్కరణ చేయటం వల్ల పావర్టీ ఫామ్ అవుతుంది, పేదరికం అనేది వస్తుంది. పేదరికం వల్ల కూడా అలా సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక బహిష్కరణ అనేది ఉంటుంది అని ఇక్కడ చెప్పారనమాట. నెక్స్ట్